అందరికీ నమస్కారం. శివుడి ఆరాధన 4వ తేదీ 3వ నెల 2019 సంవత్సరంలో శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవార ప్రశస్తమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజున కైలాసవాసుడి యొక్క ప్రసన్నమైనటువంటి దృష్టిని మనపైన నిలుచుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మిథున రాశి వారు ఈ వ్యాపార సంబంధ విషయాల్లో కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అనవసర ప్రయాణాలు ఉంటాయి. విదేశీయాన ప్రయాణాలు ఎప్పుడు కూడా ఇబ్బందులు పాలవుతుంటాయి. వీరు ఏ పదార్థంతో స్వామివారిని అభిషేకిస్తే మంచిది అని కనుక మీరు సందేహ నివృత్తి చేస్తే, ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు పెసర్లతో, పెసర పప్పుతో, పంచదార రసంతో లేదా చక్కెర నీళ్ళ అనగా ఈ చెరుకు నీళ్లతో మరియు ఈ నల్లటి ద్రాక్ష రసంతో కనుక శివుణ్ణి అభిషేకిస్తే, ఏ సమయంలో అభిషేకించాలి? మధ్యాహ్న సమయంలో, అంటే సోమవారం రోజున మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2:30 గంటల ప్రాంతంలో కనుక వీరు అటువంటి పదార్థాలతో కనుక అభిషేకం చేసినట్టయితే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏమిటి గురువారు ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక పదార్థంతో చేయాలా అంటే, ఆయా రాశుల వారికి కొన్ని పదార్థాలు శాస్త్రంలో చెప్పబడినాయి. వారికి ఆటంక నివృత్తి కలగడానికి ఏ పదార్థాలతో కనుక స్వామిని మనం అభిషేకిస్తే అటువంటి పదార్థాలు స్వామివారి అనుగ్రహించి అటువంటి ఏవైతే మనం బాధపడుతున్నామో, కష్టాలు పడుతున్నామో వాటిని నివృత్తించడానికి అవకాశాలు బలంగా ఉంటాయి అని చెప్పడం ఉద్దేశం. ఆయా రాసుల వారు ఆ పదార్థాలతో చేస్తే శీఘ్రమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చును. కాబట్టి మీరు ఈ పదార్థాలతో కనుక స్వామివారిని అభిషేకించినట్టయితే తప్పకుండా స్వామివారి అనుగ్రహాన్ని పొంది అనేక రకాల రుగ్మతల నుంచి, వ్యాపార సంబంధ బాంధవ్యాల నుంచి, అలాగే కళ్యాణ సంబంధ ఆటంకాల నుంచి, విదేశీయాన వ్యవహారాల నుంచి, నష్టాల నుంచి బయటపడతారు. తప్పకుండా అనుగ్రహాన్ని, స్వామివారి విశేషమైనటువంటి కరుణా కటాక్షాలు పొందుతారని ఆశిస్తాను. అటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా మీరు పొందుతారు. ఈ ప్రయత్నాన్ని చేయండి. స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.